ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్పేయి ఎవ్వరూ చేయలేని పని నరేంద్ర మోడీ చేస్తున్నారు. ప్రపంచంలో ఒక ప్రధానమంత్రి హోదాలో, భారతదేశ ప్రధానమంత్రి హోదాలో ప్రపంచంలోని చిన్న చితక దేశాలు కూడా చుట్టేస్తున్నారు. గయానా లాంటి చిన్న దేశానికి 56 ఏళ్ళు అయింది ఒక భారత ప్రధానమంత్రి వెళ్ళొచ్చారు. ఈయన రేపు మాపు ఉత్తర కొరియా కూడా వెళ్తారేమో. ఆయనకి తనకిచ్చినటువంటి పదవిని అధికారం అనే అహంకారంతో చూడట్లా, బాధ్యత అనేటటువంటి విధానంలో చూస్తున్నారు. దేశాన్ని ఇంతవరకు టచ్ చేయని ప్రదేశాలు, అంటే భారతీయ నాయకులు టచ్ చేయని ప్రదేశాలు లేదా లాంగ్ స్టాండింగ్, ఇజ్రాయెల్కి వెళ్ళడము, ఇప్పుడు గయానాకి వెళ్ళడము, ఇట్లాగా ఏదో ఫ్రాన్స్కి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, బ్రిటన్కి వెళ్ళారు, ఇవి వేరు. చిన్న చితక దేశాలకు కూడా వెళ్ళడం, మయన్మార్ లాంటి దేశాలకు కానీ, ఇవన్నీ సంకేతం ఏంటి అంటే ఇప్పటి వరకు ఒక సరికొత్త రికార్డు నరేంద్ర మోడీ పేరుతో ఉంది. ఏంటంటే భవిష్యత్తులో కూడా ఎవరు అధిగమించలేరేమో, ఈయన 10 ఏళ్ళు దాటిపోయి ఉండటం వలన అయి ఉండొచ్చును. మిగతా వాళ్ళకి ఆ వెసులుబాటు లేకపోవడం వల్ల, ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారికి వచ్చేటప్పుడు ఎన్డీఏ రోజు తతంగం కాబట్టి ఆయన కొంతమేర మాత్రమే తిరగలిగారు. అదే దానికి తోడు వయసు ఇంపాక్ట్. రెండో పక్కన ఇందిరాగాంధీ వచ్చేటప్పటికి అప్పుడున్నటువంటి రాజకీయ సంక్లిష్టతల వల్ల పెద్దగా విదేశీయాలకు వెళ్ళే దాని మీద కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది. జవహర్లాల్ నెహ్రూ అప్పుడే దేశ విభజన కారణంగా 15 ఏళ్ళు ఉన్నాడు, కానీ ఇప్పుడు మోడీ టైప్లోనే ఎక్కువ బయట తిరిగింది తక్కువ. అప్పుడు కొత్త దేశం కాబట్టి దానికి అంత వాల్యూ ఇవ్వలేదు, ప్రపంచం నడిచింది. అదే ఇప్పుడు వాల్యూని పెంచినటువంటి నరేంద్ర మోడీ ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు, అన్ని దేశాలను టచ్ చేస్తున్నారు. భారతదేశ చరిత్రలో అత్యధిక దేశాల పర్యటనలు చేసిన ప్రధానమంత్రిగా రికార్డు సాధించారు.